మనందరికీ హోలీ అంటే రంగుల పండగగా తెలుసు. కానీ ఈ పండగ అసలు కథ ఒక అహంకారంతో ప్రారంభమవుతుంది. ఈరోజు మనం హోలీ కథ గురించి తెలుసుకుందాం. హిరణ్యకశిపుడి అహంకారం ఎలా పెరిగింది? ప్రహ్లాదుడు ఎలా భక్తుడయ్యాడు? హోలీ కథ ప్రారంభమవుతుంది హిరణ్యకశిపునితో. హిరణ్యకశిపుడు ఒక అసుర రాజు. అతని తమ్ముడు హిరణ్యాక్షకుడిని విష్ణుమూర్తి వధించాడు. అక్కడి నుంచి అతనిలో కోపం మొదలైంది. విష్ణువుని జయించాలి, దేవతలందరినీ జయించాలి అనే ప్రతిజ్ఞ చేశాడు. హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేశాడు. ఏళ్ల తరబడి కఠిన సాధన చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అతను కోరిన కోరిక ఏమిటంటే, నన్ను మనిషి చంపకూడదు, జంతువు చంపకూడదు, పగలు రాత్రి ఇంట్లో బయట అస్త్రం శాస్త్రం ఏది చంపడానికి వీలు లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మదేవుని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఈ వరం వల్ల హిరణ్యకశిపుడికి ఒక నమ్మకం వచ్చింది, ఇప్పుడు నేను అమరుడిని అని. శక్తి వచ్చినప్పుడు మనిషి రెండు మార్గాల్లో వెళ్తాడు. ఒకటి ధర్మం, రెండు అహంకారం. హిరణ్యకశిపుడు రెండో దారిని ఎంచుకున్నాడు. అతను తన రాజ్యంలో ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఇకపై ఎవరూ విష్ణువుని పూజించకూడదు, నన్నే దేవుడిగా పూజించాలి అని. భయం వల్ల ప్రజలు అతన్ని పూజించారు. ఇక్కడే హోలీ కథ అసలు అర్థం మొదలవుతుంది. హోలీ కేవలం రంగుల పండగ కాదు, ఇది అహంకారం ఎలా మనిషిని అంధుడిని చేస్తుందో చెప్పే కథ. హిరణ్యకశిపుడికి ఒక కుమారుడు పుట్టారు, అతనే ప్రహ్లాద. చిన్నప్పటి నుంచే ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. అతని గురువు రాజును దేవుడిగా చెప్పమన్నారు. కానీ ప్రహ్లాదుడు ఒకే మాట చెప్పేవాడు, ఓం నమో నారాయణాయ నమః అని. తండ్రికి ఇది కోపం తెప్పించింది. ఇక్కడ కథ భావోద్వేగంగా మారుతుంది. ఒక తండ్రి తన కుమారుడిని ప్రేమించాలి, కానీ అహంకారం ప్రేమను మర్చిపోయేలా చేసింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి అడిగాడు, ఎవరికి నమస్కారం చేస్తావని. ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, విష్ణువుకే అని. అక్కడ నుంచి శిక్షలు ప్రారంభమయ్యాయి. ప్రహ్లాదుని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. పర్వతం మీద నుంచి తోశాడు, విషమిచ్చాడు, పాములతో నింపిన గదిలో పెట్టారు, ఏనుగులతో తొక్కించారు. కానీ ప్రతిసారి అతను బ్రతికిపోయాడు. ఇక్కడ సందేశం ఏమిటి? నిజమైన విశ్వాసం భయం కంటే బలంగా ఉంటుంది. ఇప్పుడు కథలో ఒక ముఖ్యమైన పాత్ర వస్తుంది, హోలిక. హిరణ్యకశిపుడి చెల్లెలు. ఆమెకు ఒక వరం ఉంది, అగ్ని ఆమెను కాల్చదు. ఇక్కడ హిరణ్యకశిపుడు ఒక చివరి ప్లాన్ వేశాడు, ప్రహ్లాదుని అగ్నిలో కాల్చాలి అని. ఇదే హోలీ పండుగకు కారణమైన సంఘటనకు ప్రారంభం. హోలీ కథలో తన చెల్లెలు హోలికను పిలిచాడు. ఆమెకు ఒక వరం ఉంది, అగ్ని ఆమెను కాల్చదు. ప్లాన్ సింపుల్, ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకొని మంటల్లో కూర్చోవాలి. ప్రహ్లాదుడు కాలిపోవాలి, హోలిక బ్రతకాలి. మంటలు వేయబడ్డాయి, ప్రజలందరూ చూస్తున్నారు. ప్రహ్లాదుడు భయపడలేదు. కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణాయ నమః అని జపించాడు. మంటలు పెరిగాయి, కానీ జరిగింది ఎవరు ఊహించని విషయం. హోలిక కాలిపోయింది, ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. ఇక్కడ ఒక లోతైన సందేశం ఉంది. హోలికకు వరం ఉన్న ఆమె దాన్ని దుర్వినియోగం చేసింది. ధర్మానికి విరుద్ధంగా వాడిన శక్తి తనను తానే నాశనం చేసుకుంది. అందుకే హోలీ ముందు రోజు హోలిక దహనం చేస్తారు. అది చెడును కాల్చడం అనే సంకేతం. బయట మంటలు వేయడం కాదు, మనసులోని అహంకారాన్ని కాల్చడం. ప్రహ్లాదుడు మళ్ళీ బ్రతికి వచ్చాడు. హిరణ్యకశిపుడికి కోపం పీక్కి చేరింది. అతను ప్రహ్లాదుని అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని. ప్రహ్లాదుడు ప్రశాంతంగా చెప్పాడు, ఆయన ఎక్కడా లేరు, అక్కడ ఇక్కడ ప్రతి చోట ఉన్నారు. హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపిస్తూ అడిగాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని. ప్రహ్లాదుడు అన్నాడు, ఉన్నారు అని. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. ఆ స్తంభం చీలిపోతుంది. అక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడు నరసింహ. అర్ధసింహ, అర్ధ మనిషి. ఎందుకు ఆ రూపం? ఎందుకంటే హిరణ్యకశిపుడు వరం ప్రకారం మనిషి కాదు, జంతువు కాదు. అందుకే దేవుడు మధ్య రూపంలో వచ్చాడు. సంధ్యా సమయం, పగలు కాదు, రాత్రి కాదు. గడపపై, ఇంట్లో కాదు, బయట కాదు. గోళ్లతో, అస్త్రం కాదు, శాస్త్రం కాదు. ఇలా వరంలో ఉన్న ప్రతి షరతు మధ్యలో దారి తీసుకొని హిరణ్యకశిపుడిని సంహరించారు. అహంకారం ఎంత తెలివైన ప్లాన్ చేసినా ధర్మం దాన్ని జయిస్తుంది. భక్తి అంటే భయం కాదు, భక్తి అంటే నమ్మకం. శక్తి దుర్వినియోగం చేస్తే అది తిరిగి దెబ్బ కొడుతుంది. హోలికా దహనం తర్వాత మరుసటి రోజు ప్రజలందరూ ఆనందంగా రంగులు చల్లుకున్నారు. అది ఎందుకు? చెడుపై విజయం సాధించిన ఆనందం. మరో అర్థం కూడా ఉంది. రంగులు అంటే భేదాలు పోవడం. పేద ధనవంతుడు, చిన్న పెద్ద అందరూ ఒకే రంగులో కనిపిస్తారు. అంటే సమానత్వం. హోలీ పండుగలో 3 లేయర్స్ ఉన్నాయి, పురాణ కథ, ఆధ్యాత్మిక సందేశం, సామాజిక సమానత్వం. హోలికా దహనం చెడును కాల్చడం, నరసింహ అవతారం ధర్మరక్షణ, రంగుల హోలీ ఆనందం, సమానత్వం. ఈ హోలీ రంగులు వేసే ముందు ఒకసారి ఆలోచించండి, మీ లోపల ఉన్న హిరణ్యకశిపుడు ఎవరు? మీ లోపల ఉన్న ప్రహ్లాదుడు ఎంత బలంగా ఉన్నాడు? మీ శక్తిని ధర్మానికి వాడుతున్నారా లేక అహంకారానికా? హోలీ కేవలం ఒక పండగ కాదు, ఇది ఒక సందేశం. చెడుపై మంచికి, అహంకారంపై వినయానికి, భయంపై భక్తికి విజయం. అందుకే హోలీ పవిత్రం. ఇలాంటి పండుగల పూర్తి నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ పండుగ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.